పరిష్కారంలో భాగం కాదు, సమస్యలో భాగం అవుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు బిల్డింగ్ సంబంధించి మేజర్గా పట్టణ ప్రాంత ప్రజలు కరప్షన్ ఇవే అంటే ప్రజలు ఇప్పుడు ప్రజల నుంచి కరప్షన్ అవుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీసులు ఏంటంటే కేసుల విషయంలో అటువైపు తీసుకుంటారు ఇటువైపు తీసుకుంటారు. రోజువారీగా అవసరం రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, పోలీస్, ఈ మూడు మేజర్ గా. ట్రాన్స్పోర్ట్ ఆల్సో అంతే కదా, ట్రాన్స్పోర్ట్ సామాన్య ప్రజల నుంచి. మున్సిపాలిటీ ఉదాహరణకు చెప్తాను నేను. ఎప్పుడో 2003-2004లోనే 2002-2003 ప్రాంతంలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలో తొలిసారిగా ఒక సిటిజన్స్ చార్టర్ వచ్చింది. మున్సిపాలిటీ చేసే సేవలను 5 నిర్దిష్టంగా, అప్పుడు మొదటి కాబట్టి 5 చేయండి అని కోరాను నేను. 5 ఐడెంటిఫై చేసి ప్రతిదానికి కాల పరిమితి పెట్టి, ఆ కాల పరిమితి లోపల పని జరగకపోతే రోజుకు 50 రూపాయలు పరిహారాన్ని చెల్లించే ఏర్పాటు చట్టబద్ధంగా జరిగింది. తర్వాత దాన్ని పక్కన పెట్టాము. అది అమలైంది. కుతుపల్లాపూర్ మున్సిపాలిటీలో, గుంటూరు మున్సిపాలిటీలో, తణుకు మున్సిపాలిటీలో చాలా చోట్ల లోక్సత్తా ఆ రోజుల్లో మీరు కనుక పెనాల్టీ కనుక ప్రభుత్వ అధికారుల నుంచి వసూలు చేయగలిగితే, ఎంత వసూలు చేస్తే అంత మ్యాచింగ్ గా నేను ఒక రివార్డు ప్రకటించాను. మీరు 100 రూపాయలు పెనాల్టీ చేస్తే 100 రూపాయలు ఇదిగో మీకు బహుమానం, 1000 రూపాయలు పెనాల్టీ వస్తే 1000 రూపాయలు బహుమానం అని చెప్పాను. ఒక ఉద్యమంలాగా వచ్చింది. దాన్ని కొనసాగించాల ప్రభుత్వాలు అప్పుడు ఆనాడు చేశారు. ఇప్పుడు ఒక్క సిటిజన్ చార్టర్ చూపెట్టిన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఒక్క చార్టర్లో కూడా సకాలంలో పని జరగకపోతే ఇదిగో ఈ పరిహారాన్ని ప్రభుత్వం చెల్లిస్తుందన్న మాట లేదు. ఒక్క చార్టర్ కూడా లేదు. ఆయుధం ఉన్నది, చేయాలన్న కోరిక లేదు. కొంత ఏదో ఉంది కదా, సెల్ఫ్ రెగ్యులేషన్ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది కదా, మేము వాళ్ళు సర్టిఫై చేసుకోవడం బిల్డింగ్ అనుమతులకు సంబంధించి. అందుకని కొన్ని మంచివి. ప్రధానికి ప్రభుత్వం ఇన్స్పెక్షన్ రాజ్యం లేకుండా చేయడం మంచిది. కానీ ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది. 2003లోనే దేశంలో మొట్టమొదటి సిటిజన్ చార్టర్ వచ్చినటువంటి తెలుగు నేల మీద ఇవాళ ఒక్క సిటిజన్స్ చార్టర్లో కూడా పరిహారం లేకుండా ఎందుకుంది? ఇంప్లిమెంట్ చేయట్లేదు. 20 ఏళ్లలో మరింత ముందుకెళ్లాలి కదా మనం. ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆనాడు బ్రిటన్లో జాన్ మేజర్ అని ప్రధానమంత్రిగా ఉండేవాడు ఆయన. బ్రిటన్ ఆయన తీసుకొచ్చాడు, 1997 ముందు తీసుకొచ్చాడు సిటిజన్స్ చార్టర్. ఓకే. దానివల్ల స్ఫూర్తిని పొంది నేను గట్టిగా దేశంలో కావాలని పోరాడింది. దేశంలో సిటిజన్ చార్టర్ ఉద్యమానికి కారణం నేను. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఒక మంచి నిజాయితీపడిన అధికారి ప్రసాదరావు అని చెప్పాను ఒక ఆయన, సమర్థుడు నిజాయితీపడిన అధికారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఉండేవాడు. ఆయన నా దగ్గర రాజమండ్రిలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేశాడు. నేను ఆయన కోరాను, రిటైర్మెంట్ ముందు ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ గా ఉంటే ఈ ఒక్క పని చేయండి, ప్రజలకు మంచి మేలు చేసిన వాళ్ళు అవుతారంటే చాలా మనసు పెట్టి చేశాడు ఆయన. తర్వాత కొనసాగించామా? లేదు. పరిష్కారాలు ఉన్నాయి. కాబట్టి నేను కోరేది పత్రికల్ని ప్రజల్ని కూడా మనం ఆర్భాటము ఆవేశం చాలదు, కొంచెం లోతుకెళ్ళాలి. ఆచరణ సాధ్యమైన పరిష్కారం అర్థం చేసుకుని కొంతమందినే గొంతు విప్పాలి. అందరికీ అర్థం కాకపోవచ్చు, కొంతమందినే గొంతు విప్పాలి, సంఘటితంగా గొంతు విప్పాలి, దాని మీద నిలబడాలి. ఖచ్చితంగా పని జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని కొనసాగించే ఏర్పాటు జరగాలి. అప్పుడు కాలక్రమంలో ముందుకెళ్తాం. లేకపోతే ఏమవుతుంది, ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అవుతుంది. ఫలానప్పుడు జరిగింది, వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ పాలనా సమాచారం నేనే గట్టిగా తీసుకొచ్చాను దాన్ని పోరాడి. కొన్ని చోట్ల పనికి వస్తుంది, చాలా చోట్ల పని. సమాచార హక్కు చట్టం కోరలు బీకేసిన విధంగా అయిపోతుంది కదా, కమిషన్ల నియామకాలు చేపట్టలేదు. నిరంతర నిఘా ప్రజల నుంచి లేకుండా పరిష్కారాలు మనకు అర్థం కాకుండా 2 రకాలు ఉంది సమాచార హక్కు చట్టం. ఒకటి బ్లాక్ మెయిల్ కి యూజ్ చేస్తున్నారని ఒకటి అంటారు, రెండోది కమిషనర్ల నియామకం ఆలస్యం చేసి ఆ విధంగా డిలే చేస్తున్నారు, కమిషనర్లుగా తమ వాళ్ళని పెట్టేసుకుంటారు. సమాచార హక్కు చట్ట కమిషన్ బ్లాక్ మెయిల్ అనేది నేను పెద్దగా ఒప్పుకోను భరత్. ఈ మాట ఆ రోజుల్లో కూడా చట్టం వస్తున్నప్పుడు కూడా చాలా వ్యతిరేకించారు. నేను కావాలని చెప్పిన చట్టంలో పెట్టింది ఎందుకోసం సమాచారాన్ని అడుగుతామని అడిగే ప్రశ్న నీకు లేదు, ఆ హక్కు నీకు లేదు. ఈ దేశ పౌరులకి ఈ దేశంలో ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో తెలుసుకునే హక్కు ఉన్నది. వాడేం చేస్తాడు ఆ సమాచారంతో నీకు అనవసరం. బ్లాక్మెయిల్ చేస్తే బ్లాక్మెయిలింగ్ కేసు పెట్టి వేరే శిక్షించాలి, అంతేగాని దమ్మునుంటే. అంతేగాని ఈ వంక పెట్టి సమాచారం అందించకుండా చేయబోకండి. ఇక రెండోది, ఖచ్చితంగా ప్రభుత్వాలు తప్పులు చేసినాయి. కొంతకాలం పాటు, చాలా కాలం పాటు జాతీయ స్థాయిలో ఇన్ఫర్మేషన్ కమిషన్లు సరైన వాళ్ళు నియమించారు, కొన్ని రాష్ట్రాల్లో నియమించారు. కానీ చాలా రాష్ట్రాల్లో ఆశ్రితుల్ని, అవినీతి పరుల్ని కొన్ని సందర్భాల్లో సిగ్గువిడి చెప్తున్నాం. కొంతమంది చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పక్కన కూర్చోవాలంటే నాకు చాలా సిగ్గేసింది. అవినీతి పరులు వాళ్ళ పక్కన నేను కూర్చోవడం ఏంటి? చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చేశారు. అలాంటి వాళ్ళని పెట్టి, ఎందుకంటే మొక్కుబడిగా వచ్చిన వాళ్ళు కూడా, అవినీతి లేని వాళ్ళు కూడా మామూలు కోర్టులాగా వాయిదాలు అదే పనిగా 5 నిమిషాల్లో సెటిల్ కావచ్చు. ఇన్ఫర్మేషన్ కమిషన్ చేయవలసింది సమాచార హక్కుని తిరస్కరిస్తే కింది స్థాయిలో
2 స్థాయిల్లో తిరస్కరిస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ కమిషన్ ఒక కోర్టులాగా కూర్చొని నిర్ణయం చేస్తుంది. 5 నిమిషాల్లో నిర్ణయం చేయొచ్చు. ఈ సమాచారం ఇవ్వదగ్గదా కాదా అని చెప్పిన చట్టం కింద. దానికి 6 నెలలు, సంవత్సరము, వాయిదాల మీద వాయిదాలు, కోర్టుల్లాగా అధికార యంత్రాంగం కూడా వెళ్ళిన వాళ్ళు కూడా పనికి రాకుండా చేశారు. అంచేత చట్టాలు అవసరం. చట్టాలే కాదు, చట్టాలు స్ఫూర్తి కావాలి, ప్రజల్లో మరి సంఘటితంగా నిలబడే శక్తి కావాలా, విషయం అర్థం చేసుకునే పరిజ్ఞానం కొంతమందికైనా ఉండాలి పౌరులకి, వాళ్ళు నిలబడి పోరాడాలి దానికోసం. ఇవన్నీ సమకూరితేనే మనం మార్పులు తీసుకుంటాం. సార్ అంటే ప్రధానంగా ఎదురవుతుంది అర్బన్ వాళ్ళకైతే ఇల్లు కట్టుకోవడంలో ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. లీగల్ గా కట్టుకుంటా అంటే మై కొలీగ్ ఆల్సో ఫేస్డ్, నేను చెప్పాను మీరు లీగల్ గానే కడుతున్నారు కదా, ఎందుకు అంటే లేదు లీగల్ గా కట్టినా సరే ఇవ్వాల్సిందే, లేకపోతే ఏదో విధంగా ఇబ్బంది పెడతారు. ఆగండి మీరు అని చెప్పారు, ఆగండి మీరు అంటే ఆగితే డిలే చేశారు, ₹1,00,000 ఇస్తే పని అయిపోయింది, ఏమి ఇబ్బంది పెట్టదు. అయితే ఆయన పై వాళ్ళకి చెప్పాను, పై వాళ్ళకి చెప్పినందుకు పై వాళ్ళతో కాకుండా కింది వాళ్ళకి ఇచ్చేదానికి మీరు అనవసరంగా పై వాళ్ళకి చెప్పారు. వాళ్ళకి చెప్తే ఇంకెక్కువ ఇవ్వాలని ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది. అందుకే భారత్ ఇప్పుడు ఒక పరిష్కారం ఆలోచించాలి. ఇందాక మీరు చెప్పారు గతంలో ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికేషన్ పెట్టిన అలా చేయొచ్చు కదా అని. మీకు గుర్తుందో లేదో, మనకి వెహికల్ పొల్యూషన్ కంట్రోల్ చూడాలని చెప్పంటే కొన్నేళ్ళు పోయిన తర్వాత సర్టిఫై చేయాలి కదా పొల్యూషన్ ఎట్లా ఉందని చెప్పన్నది. అదొరకు గవర్నమెంట్ చూసేది. ఇప్పుడు అది వదిలేసి అది ప్రైవేట్ రంగంలో ఆ సర్టిఫై చేసే అధికారాన్ని ఇచ్చారు, టెస్ట్ చేసి. అదే రకంగా ఈ టౌన్ ప్లానింగ్ ప్రతి కేసు అప్రూవల్ కాకుండా కనీసం ఒక స్థాయి లోపల బిల్డింగ్ అయినా సరే ప్రతి దానికి అప్రూవల్ అవసరం లేకుండా టౌన్ ప్లానింగ్ రూల్స్ స్పష్టంగా ఉన్నాయి. సెట్ బ్యాక్ కానీ మరొకటి కానీ అన్ని స్పష్టంగా ఉన్నాయి. మీకు అప్రూవ్డ్ ఆర్కిటెక్ట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని సర్టిఫై చేసి అప్రూవ్డ్ ఆర్కిటెక్ట్స్ కి వాళ్ళకి పరీక్షలు పెట్టండి కావాలంటే వాళ్ళకి అధికారం ఇవ్వండి, ఆ బాధ్యత ఇవ్వండి, ఫీ కలెక్ట్ చేయమని, దానిలో కొంత ప్రభుత్వం ఫీ తీసుకోమనండి. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ పదవి తీసిపారేయండి, ఇల్లు కూలగొట్టేయండి తర్వాత. ఇట్లాగా మన పద్ధతులను మార్చొచ్చు. పెద్దానికి నేను మున్సిపల్ ఆఫీసుకి పోయి వాడి అప్రూవల్ కోసం చెప్పిన వాడు వెనకాల పడి 10 సార్లు వాడికి లంచం ఇచ్చే అవసరం లేకుండా వేరే పద్ధతులను పెట్టొచ్చు. కానీ ఇవన్నీ ఇలా పెట్టేస్తే వీళ్ళకి లంచం ఎట్లా వస్తుంది? అందుకనే కొన్ని చేస్తారు. మనం ఈ పరిష్కారాలను తీసుకొచ్చి గట్టిగా నిలబడాలి. ముఖ్యంగా నగర ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో తెలియగల వాళ్ళు, ఆలోచించే వాళ్ళు, ఆదాయం ఉన్న వాళ్ళు ఉన్నారు, పన్నులు కడుతున్నారు. పట్టణాల్లో డబ్బంతా దేశంలో పట్టణాల్లోనే ఉంది. కాబట్టి మున్సిపాలిటీలకి డబ్బులు కూడా పెద్ద కష్టం కాదు. పౌరుల్ని విశ్వాసంలో తీసుకోవాలి, పౌరుల్ని బలోపేతం చేసేట్టుగా చట్టాలు, పద్ధతులు తీసుకోవాలి. ఓకే, సో ఫైనల్ గా హోప్ అయితే ఉంది సార్, మీరేమంటారు? పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు ఇటువంటి చూసి. ఖచ్చితంగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన రాష్ట్రాల్లో శాసనసభ్యులు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, జాతీయ స్థాయిలో మంత్రులు, ఎంపీలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎంతో మంది ఇప్పటికి కూడా నిజాయితీ పరులు ఉన్నారు, మంచి చేయాలని కోరుకున్నారు. వాళ్ళని బలోపేతం చేయడం, అవినీతికి పాల్పడితే నష్టం కలుగుతుందన్న భయాన్ని కలగజేయటం, నీతిగా ఉంటే మాకు గౌరవం ఉంటుంది, మాకు ఏ రకంగా అన్యాయం జరగదని చెప్పిన విశ్వాసాన్ని కలిగించడం, అవి ప్రాతిపదికలుగా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా అవినీతిని కొంత తగ్గించాం. మిగతా అవినీతి కూడా చాలా మంది తగ్గించగలము. ఆత్మవిశ్వాసంతో, ఆశావాదంతో, సంఘటితంగా పక్షపాతాలకి, పార్టీలకి, మతాలకి, కులాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఈఎన్సీ నా కులం వాడైతే వాడిని నేను వెనకేసుకొచ్చాను అనుకోండి, అవినీతి పడ్డాను కూడా. ఒక పోలీస్ ఆఫీసర్ నా కులం వాడైతే వాడిని వెనకేసుకొచ్చాను అనుకోండి, ఒక ఐఏఎస్ అధికారి నా ప్రాంతం వాడైతే వెనకేసుకొచ్చాను అనుకోండి, అవినీతి సంబంధం లేకుండా. అవినీతి ఎందుకు పోతుంది? కాబట్టి మనం ప్రజా ప్రయోజనం మాత్రమే ప్రాతిపదికగా ప్రతి అంశాన్ని కూడా సాక్ష్యాలు, తర్కం ఆధారంగా ఏ రకమైన పరిష్కారాన్ని సాధించాలి, ఇతరులు ఎలా చేశారు, మనం గతంలో ఏ రకంగా విజయాలు సాధించామో, ఫలితాలు ఎట్లా వచ్చినాయి, ప్రపంచంలో ఎట్లా ఫలితాలు వస్తున్నాయి, ఇది అర్థమయ్యే రీతిలో తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా అవినీతిని చాలా మేరకు మనం అదుపు చేయగలం. పూర్తిగా పోతుందని అంటలా, చాలా మేరకు అదుపు చేయాలి. 199 కూడా అదుపు చేయగలం. ఎక్కడ సార్ ప్రపంచంలో చాలా బాగున్న దేశాలు ఏవి కరప్షన్ సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? న్యూజిలాండ్ తీసుకోండి, స్విట్జర్లాండ్ తీసుకోండి, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్ లాంటి దేశాలు తీసుకోండి, నెదర్లాండ్స్ తీసుకోండి. అవినీతి చాలా తక్కువ. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ లో అధికారం ఉంటే అవినీతికి అవకాశం ఉంటుంది, కానీ అవినీతి చాలా దాదాపు అసాధ్యమైన పద్ధతి కల్పించారు అక్కడ. ఓకే, అంటే అవన్నీ చిన్న పాపులేషన్ కంట్రీస్ కదా, స్కాండినేవియన్ కంట్రీస్, అంతే 1-2 ఇంత పెద్ద పాపులేషన్, పెద్ద తేడా లేదు. భారత్ పద్ధతులు ఎలా పెట్టామని చెప్పండి. చిన్న దేశాలు, అవినీతి ఉన్న దేశాలు బోర్డు చూపెడతాను మీకు.
ఎలాగైతే అవినీతి లేని దేశాలు ఉన్నాయో అవినీతి ఉన్న దేశాలు చాలా చూపెడతాం చిన్న పెద్ద అని. కాబట్టి చిన్న పెద్ద కొంతమంది గల్ఫ్ కంట్రీస్ ఎగ్జాంపుల్ తీసుకోమంటారు. గల్ఫ్ కంట్రీస్ లాగా కరప్షన్ కూడా ఉరిదీవాలి, నడి రోడ్డు మీద ఉరిదీవాలి. ఇదే పని సౌదీలోనో లేకపోతే గల్ఫ్ కంట్రీస్ లో చేస్తే ఉరిదీసేవాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ సొల్యూషన్. చెప్పాను, చట్టబద్ధ పాలన లేకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడాలి. ఉదాహరణకి సౌదీ అరేబియాలో ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి మొహమ్మద్ బిన్ సుల్తాన్ MBS ప్రస్తుతం ఉన్నటువంటి ఆయన రాజు కొడుకు అయినా కూడా ఆయన రాజు లాంటి వాడు దేశానికి. ఆయన తన బంధువుల్ని తన కజిన్స్ ని 100 మంది 200 మందిని అంతా హోటల్లో తీసుకొచ్చి బందీలు చేసి మీరు 1000 కోట్లు డబ్బులు కక్కుతారా, మిమ్మల్ని అందరినీ జైల్లో పెట్టేయమంటారా, నీ ఇష్టం అన్నారు. అప్పటికప్పుడు $100 బిలియన్ డబ్బులు సమకూర్చారు. అది చట్టబద్ధ పాలన అవుతుందా? ఒక దేశాన్ని బాగు చేయాలంటే అది మార్గం అవుతుందా? ఈవేళ మీరు మంచి ఉద్దేశంతో చేయలేకపోతే దుర్మార్గం చేస్తే అడ్డక్కడుంది. కాబట్టి మనం ఆ రకంగా ఆలోచించకూడదు. ఇది పూర్వకాలంలో దొంగతనం చేస్తే చేయి కోసేవాళ్ళు, అది కాదుగా పద్ధతి. ఈవేళ ఆధునిక పద్ధతుల్లో కొన్ని మానవ హక్కులు అంటే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంటుంది అంటారు, అంతేనా? ఖచ్చితంగా. సింగపూర్ లో అంటారు కదా, సింగపూర్ లో అవినీతికి ఉరిశిక్ష ఉంది అంటారు కదా. అవినీతికి ఉరి శిక్ష లేదు నాకు తెలిసినంత వరకు, నేను వెరిఫై చేస్తాను. కానీ కఠిన శిక్షలు ఉంటాయి. సింగపూర్ ఉదాహరణ చెప్తాను. సింగపూర్ వ్యవస్థాపకుడు, ఆధునిక సింగపూర్ వ్యవస్థ లీ కువాన్ యూ, ఆయనకు అత్యంత ఆప్తుడైన సహచరి చిన్న తప్పు చేశాడు. పెద్ద తప్పు కూడా కాదు ఆయన చేసింది. ఆయన లంచం తినలా, మనం లంచం తీసుకుని పనిచేసి పెట్టలా. నిబంధనలకి వ్యతిరేకంగా ఎవరో ఆయన ఒక వెకేషన్కి హాలిడేకి తీసుకెళ్తే వాళ్ళ ఆ డబ్బులతో ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించాడు. ఇంతే తప్పుదండి. వేరే వాళ్ళ డబ్బులతో ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఈయనకి అత్యంత ఆప్తులైన సహచరుడు. ఆయన చాలా సుదీర్ఘంగా ఆలోచించాడు లీ కువాన్ యూ. ఈ కేసులో కనుక నేను ఇతను వదిలేస్తే నేను ఒక సంకేతాన్ని ఇస్తున్నాను, అవినీతికి వ్యతిరేకంగా ఉన్నామన్నది ఊరికే పైన మాటలే. వీళ్ళకి కావలసిన వాళ్ళు, వీళ్ళ మంత్రులు మరొకళ్ళు అయితే వాళ్ళని రక్షించుకుంటారని చెప్పిన భావం కలుగుతుంది. కాబట్టి ఎంత బాధ కలిగినా, అతను నాకు ఎంత ఆప్తుడైనా కూడా ఇతడు రాజకీయంగా ఇతన్ని సమాధి చేయడం అనివార్యము. అప్పుడు దేశం బాగుపడుతుందని చెప్పి ఆయన రాజకీయంగా సమాధి చేశారు. మీరు చెప్పేది కరెక్టే. సింగపూర్ లో అదేం లేదు, ఉరి శిక్ష లాంటిది ఏం లేదు. బట్ చాలా స్ట్రిక్ట్ లాస్ అయితే ఉన్నాయి, దానిలో ఉన్నాయి. ఖచ్చితంగా శిక్ష పడుతుందన్న భయం ఉన్నది. ఆ శిక్ష పడేది కూడా ఆశ్రిత పక్షపాతం లేకుండా కులం, మతం, ప్రాంతానికి అతీతంగా సాక్ష్యాల ఆధారంగా పడుతుందని చెప్పిన నమ్మకం, ఆ భయం ఉన్నాయి. అది కావాల్సింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. స్పందన, సో జయప్రకాష్ నారాయణ గారు